పవన్ కళ్యాణ్ గారి మీద, నాదెళ్ల మనోహర్ మీద ఈ మధ్యకాలంలో చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాపితంగా చర్చనీయాంశమయ్యాయి, వివాదాస్పదమయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే పెద్ద గందరగోళాన్ని సృష్టించాయి. కూటమికి చెందినటువంటి ప్రధానమైన వ్యక్తులు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద విరుచుకుపడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏం మాట్లాడాడు, ఎందుకు వివాదాస్పదమైంది తెలుసుకుందాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చాడు. అదేమిటంటే, నాదెళ్ల మనోహరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి తరపున వెళ్ళి దేశ హోంమంత్రి అమిత్ షా గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి లోపల వేయాలి అని రిక్వెస్ట్ చేశారని, దానికి హోంమంత్రి గారు తిరస్కరిస్తూ వీరికి జ్ఞానోదయం అయ్యే విధంగా కొన్ని మాటలు చెప్పారని, ఆ మాటలు ఏమిటాయంటే, తాత్కాలికంగా మిత్రులు ఉంటారు, సుదీర్ఘకాలం మిత్రులు ఉంటారు. చంద్రబాబు చాలా తాత్కాలికమైనటువంటి మిత్రుడు, జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘకాలం ఉండేటటువంటి స్నేహితుడు అని చెప్పాడని, మీరు కూడా మనసు మార్చుకుని ప్రవర్తించండి అని వారికి ఉద్బోధించాడనేటువంటి విషయం ఆయన చెప్పాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికమైన మిత్రుడో మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన సిపిఐ సిపిఎంతోనూ జోడీ కట్టి ఎన్నికల్లో పోటీ చేశాడు, కాంగ్రెస్తోనూ జోడీ కట్టి ఎన్నికల్లో పోటీ చేశాడు, బీజేపీతోనూ కట్టాడు. ఎప్పుడు ఏ పార్టీతో జోడీ కడతాడో, మద్దతు తీసుకుంటాడో ఎవరు ఊహించలేనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం అమిత్ షాకు తెలుసు, మోడీకి తెలుసు, వీళ్ళిద్దరికన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. కాబట్టి ఆయన తాత్కాలికమైన మిత్రత్వంతోనే ఉంటాడు తప్ప శాశ్వత మిత్రుడుగా ఉండడు అనేది పచ్చి నిజమైనటువంటి అంశం. దాంతో పాపం పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు తిరిగి వచ్చేశారు అనేది ఇక్కడ మొత్తం వ్యాఖ్యలోని సారాంశం. దీన్ని నేను పూర్తిగా విశ్వసించి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు విశ్వసిస్తున్నాను అంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ కొంత విలువలు కలిగినటువంటి విశ్లేషకులు. ఆయన ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఏ పార్టీని భుజాన వేసుకు మోసేటటువంటి మనస్తత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు, తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలను కూడా చాలా సందర్భాల్లో విమర్శించారు, సందర్భం వచ్చినప్పుడు పొగిడారు. అంటే సాధ్యమైనంత వరకు నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసేటటువంటి వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్ అనేది అందరి అభిప్రాయం. ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు. అలాంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక విషయాన్ని చెప్పాడు అంటే దానికి సోర్స్ లేకుండా చెప్పాడని నేను అనుకోవటం లేదు. మళ్ళా తిరిగి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నేను చెప్పింది అబద్ధము అని చెప్పేంత వరకు ఇది నిజమేనని విశ్వసిస్తూ ఉన్నాను. రెండో పాయింట్ ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన, ఆయన ధోరణి ఎలా ఉంటుంది అని మీకు గుర్తుండే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీతో జతకట్టి, కాంగ్రెస్ పార్టీతో రహస్య అలయన్స్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టినటువంటి ఉదంతం మన ముందు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేయమని పలుమార్లు రిక్వెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర అభివృద్ధి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వేయాలి, ఆయన్ని బంధించాలని కోరాడు అనే అంశం ఎవరు చెప్పారో అని మీకు గుర్తుండే ఉంటుంది. కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులుగా ఉన్నారు. ఆ రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి బహిరంగంగా చెప్పినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నైజం ఏమిటయ్యా అంటే, ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా లోపల వేసి హింసించి ఓడించాలనే తప్ప డైరెక్ట్గా రాజకీయాల్లో ఓడించలేమనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇంకో అంశం ఏంటంటే, లిక్కర్ కేసులో అంతిమ లబ్ధిదారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు అని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి వర్గమే తీవ్రమైన ప్రచారం చేసింది. అంటే ఈ లిక్కర్ కేసులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి సూచనలు విరివిగా ఇచ్చారు. కానీ అరెస్ట్ చేయలేకపోయారు. అది వేరే అంశం. తర్వాత అరెస్ట్ చేస్తారేమో వేచి చూద్దాం, ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి. ఇంకా మూడో అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు రాజనీతి చాలా గొప్పది. ఆయన డైరెక్ట్గా వెళ్ళి అమిత్ షాని అడిగితే తిరస్కరిస్తారు కాబట్టి, ఇలాంటి అనుభవం పూర్వం కూడా ఉంది కాబట్టి, అమిత్ షాతోనూ మోడీతోనూ తనకన్నా ఎక్కువ సన్నిహిత్యం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అడిగితే పని జరుగుతుందని ఆయన్ని పురమాయించి పంపించినటువంటి
సందర్భం అని నేను అనుకుంటున్నాను. పాపం చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే పవన్ కళ్యాణ్ గారు వెళ్తాడు. వెళ్ళడని అనుకుంటున్నారా? ఖచ్చితంగా వెళ్తాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా రాజకీయాలు తెలిసినటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు తెలియనటువంటి వ్యక్తి. ఒక విధంగా రాజకీయ అమాయకుడు. అందువల్లనే ఈయన్ని పావులాగా ఉపయోగించుకొని అక్కడ పని చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. వీళ్ళు వెళ్ళుంటారు, అడిగుంటారు, వాళ్ళు తిరస్కరించుంటారు, కాముగా వచ్చేసి ఉంటారు. ఇది జరిగినటువంటి విషయం అని ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పారు. కాబట్టి నేనే కాదు, రాష్ట్రంలో చాలామంది నమ్ముతున్నటువంటి అంశం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయినా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అంటే కేసులో అమిత్ షా పర్మిషన్ ఎందుకు కావాలా? న్యాయ ప్రకారం చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలంటే అవసరం లేదు. న్యాయ ప్రకారం చట్ట ప్రకారం కాదు, రాజకీయంగా అరెస్ట్ చేయాలనేటువంటి కక్షతో ఉన్నాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒప్పించాలని ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. అప్పుడు ఏమైనా అమిత్ షా పర్మిషన్ తీసుకున్నారా? చట్టం తన పని తాను చేసుకుపోయింది. అంటే న్యాయపరంగా అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం వేరు, రాజకీయంగా అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం వేరు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏదో ఒక విధంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కక్ష తీర్చుకొని పార్టీని దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. వారికి పావులాగా ఉపయోగపడుతున్నటువంటి అమాయక చక్రవర్తి పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కుట్రలకి కుతంత్రాలకి అరెస్టులు చేయించడానికి పెట్టింది పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయం అంతా ప్రజలతో చెయ్యరు. మోసపూరితమైన రాజకీయాలు చేయటం ద్వారా మాత్రమే అధికారాన్ని సాధించుకుంటారు అనుకుంటున్నాను. దీన్ని బట్టి మనకి యాతావాత అర్థమవుతుంది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు చాలా రాజకీయాలు పండిపోయినటువంటి వ్యక్తి. పాపం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల మీద ఏమాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తిగా నేను ఈ సందర్భంగా నమ్ముతున్నాను.